రైట్ చూస్తుండగానే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రానే వచ్చేసింది. వరుస విజయాలతో ప్రత్యర్థులను చిత్తు చేసిన భారత్ కప్పు ఎగరేసుకుపోవాలనే ఆకాంక్షతో ఉంది. సెమీస్ లో సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించిన కివీస్ ఫైనల్లో సత్తా చూపించాలని చూస్తోంది. లీగ్ స్టేజ్ లో టీమిండియాపై ఓటమిని కప్ కొట్టి బ్యాలెన్స్ చేయాలని ఉవ్వెల్లూరుతోంది. అయితే అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న రోహిత్ సేనను కాచుకోవడం కివీస్ కు సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ చరమాంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. టీమిండియా న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన బ్యాట్స్మెన్లు, ఆల్రౌండర్లు, బౌలర్లు ఉన్నారు. భారత్ విషయానికి వస్తే గనక అటు రోహిత్ సేన, గిల్, కోహ్లీ, అయ్యర్లతో టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యాలు ఫామ్ లో ఉండడం కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇక బంతితో పేసర్ సమీ కావచ్చు, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తమదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఇక కివీస్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ లో సెంచరీలు సాధించిన కేన్ విలియమ్స్, రచిన్ రవీంద్రలు ఊపు మీదున్నారు. ఆ టీమ్ ఆల్రౌండర్లు ఫిలిప్స్, రైడల్ మిచెల్ ఫీల్డింగ్ లోనూ బ్యాటింగ్ లోనూ అద్భుతాలు చేయగల సత్తా ఉన్న ప్లేయర్స్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ, మిచెల్ శాంటన్ టీమిండియాను ఇబ్బంది పెడతారనడంలో ఎలాంటి సందేహం అయితే కనిపించట్లేదు. ఇక రోహిత్ సేన ఫైనల్ పోరులో గెలిచి కప్ను ముద్దాడాలంటే గనక ఈ కివీస్ ప్లేయర్లపై ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలి. రోహిత్ సేన గెలవాలని భారత క్రికెట్ అభిమానులు ప్రార్థనలు కూడా మొదలుపెట్టేశారు. కోట్లాది మంది భారతీయుల కలల్ని టీమిండియా నెరవేరుస్తుందో లేదో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.